అంటున్నారు. రెండు పార్టీలతో ముందుకు అంటున్నారు. మరి మీ పార్టీతో ఆడి పొత్తులో ఉన్నటువంటి జనసేన మీకంటే ముందు పొత్తులో ఉంది బీజేపీతో. ఇంకా నడుస్తామని చెప్పి జనసేన చెప్తుంది, మా పొత్తు జనసేనతోనని చెప్పి బీజేపీ చెప్తోంది. మరి ఎట్లా? మ్యూట్లో ఉంది సార్ ప్లీజ్. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఆయన బహిరంగ సభలో ఒక మాట అన్నారు. నేను తెలుగుదేశం పార్టీతో ఎందుకు కలవాల్సి వచ్చింది అనే అంశాన్ని బీజేపీ పెద్దలకు చెప్పి మెప్పించి నేను వీరితో ప్రయాణం చేస్తాను అని అన్నారు. కానీ దాన్ని మీడియా చాలా డైవర్ట్ చేసింది. ఆయన చెప్పి తెలుగుదేశం పార్టీని ఒప్పిస్తారన్నట్టు క్రియేట్ చేశారు. ఏంటంటే మొదటిసారి చెప్పండి సాహెబ్ గారు, మేము కూడా విన్నాం అదే. బయట పవన్ కళ్యాణ్ ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, చాలా సభల్లో చాలా వేదికలపై మాట్లాడినటువంటి మాట, కీలకమైన మాట. మీరు ఇంకొకసారి దీన్ని రివ్యూ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చాలా ఇబ్బందికరంగా ఉంది, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. దీంతో ప్రధానంగా రాష్ట్రం మేలు కోసం నేను తెలుగుదేశం పార్టీతో ఎందుకు కలవాల్సి వస్తుందో ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల్ని నేను ఒప్పిస్తాను అని ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీ వాళ్ళతో కొలాబరేషన్ తో ఉంది, వాళ్ళతో కలిసికట్టుగా వెళ్తుంది కాబట్టి అదన్నానండి. సో సాహెబ్ గారు మీకు ఒక ప్రశ్న అంటే నాగార్జున గారి దగ్గర నుంచి మీరు చెప్పిన కామెంట్లు ఏకీభవించట్లేదు, ఎందుకంటే చాలా సందర్భాలు వినున్నాం కాబట్టి. నాగార్జున గారు. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ జనాలందరూ అనుకున్నటువంటి విషయం ఏంటంటే, మీ వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయం, పండగ కాగానే మా లిస్టులు రిలీజ్ అవుతాయి, మా పొత్తుల మీద క్లారిటీ వచ్చిందని చాలామంది చెప్పడం జరిగింది. అందరూ జనం కూడా అదే అనుకున్నారు. కానీ పండగ అయినటువంటి మరుసటి రోజే అనూహ్యంగా ఎప్పుడో తీర్పు రిజర్వ్ చేసినటువంటి 17A మీద ఉన్నటువంటిది బయటికి రావటం, దాన్ని అటు ఇటు తేల్చకుండా ఒకళ్ళు ఎస్ అని ఒకళ్ళు నో అని మళ్ళీ దాన్ని 3-man బెంచ్కి అని చెప్పేసి దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్కి పంపించడం అనేటువంటిది మీకేమనిపిస్తుంది చూస్తూ ఉంటే? అంటే మీకు బీజేపీ వైపు నుంచి వచ్చినటువంటి ఒక వార్నింగ్ లాగా అనిపించట్లేదా? ఆ జడ్జిమెంట్ వస్తుందనేటువంటిది ఎవరు ఊహించలేదు. సడన్గా అది తెర మీదకి రావటం, మళ్ళీ వెంటనే తెరమరుగు అయిపోవటం. అంటే జనరల్గా చూసేటువంటి మాలాంటి పరిశీలకులకు ఏమనిపిస్తుందంటే, జాగ్రత్త, మమ్మల్ని కలుపుకోకుండా ముందుకెళ్తే ప్రమాదంలో పడతారు అని పైనుంచి వచ్చినటువంటి హెచ్చరికగా మాలాంటి వాళ్ళకి అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? దానికి అనుగుణంగానే మీరు ఇంతవరకు మళ్ళీ రిలీజ్ చేయలేదు, దాని గురించి మాట్లాడట్లేదు, లిస్టులు ఇప్పుడు వస్తాయనేటువంటి దాని గురించి. దీని మీద చిన్న క్లారిటీ ఇస్తారా? తప్పకుండా నాగార్జున గారు. సో 17A అనేది వాస్తవంగా అందరికి తెలిసినటువంటి చట్టం. దాంట్లో కీలకంగా కూడా ఏ సెక్షన్ దేనికి వాడాలో క్లియర్ గా ఉంది. సుదీర్ఘమైన తీర్పు తర్వాత వాళ్ళు అన్నారు, మేము దిశభ్య ధర్మాసనానికి వెళ్తుందండి, మేము కూడా క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద ఒక బెంచ్ మార్క్ అంటే ఇక్కడ విశ్లేషకులు అనే దానికి ఏంటంటే, బయట ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఆయన చెప్పారు. బయట కేంద్రంతో వీళ్ళు ఏదైనా సఖ్యతగా ఉంటారా లేకపోతే ఉండరా అనే దానికి ఈ ప్రజలు మాట్లాడుకునే అంశం విశ్లేషకులు ఇక్కడ స్పందించడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద ఏంటంటే, న్యాయస్థానాల్లో ఒక ఇష్యూ ఉన్నప్పుడు దాని మీద రాజకీయంగా మాట్లాడటం కూడా తగదు. కాకపోతే మాకుండే స్ట్రాటజీ మాకుంది. మేము ఇప్పటి వరకు కూడా నాగార్జున గారు మేము జనసేనతో కలిసే ప్రయాణం చేస్తూ ఉన్నాము. కేంద్రంతో ప్రెజెంట్ అయితే ఇప్పుడు దాకా ఎటువంటి పొత్తుల గురించి కానీ మాట్లాడుకోవటం జరగలేదండి. త్వరలోనే నాకు తెలిసి 2 days లోనే మా లిస్ట్ బయటికి రాబోతుంది ఖచ్చితంగా. నారాయణ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి.